హలో! వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్పైన్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాము. ఇక నవరాత్రి రెండవ రోజు శుభాకాంక్షలండి. అందరూ మీరెలా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఆ రోజు ఎలా నాకు గడిచింది అనేది, ఎలా పూజ చేసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఇది మార్నింగ్ అండి. పిల్లలకి ఎగ్జామ్స్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఆహ్, వాళ్ళకి ఒక డే ఆఫ్టర్ డే ఉంటుంది ఎగ్జాము. సో, ఈరోజు ఎగ్జామ్ ఉంటే రేపు స్టడీ హాలిడే ఇస్తారు. మళ్ళీ ఎల్లుండి వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. ఈ రోజంతా చదువుతూనే ఇంట్లో ఉంటారు. సో, ఈరోజు ఇంట్లోనే ఉన్నారండి పిల్లలందరూ. ఇంకా ముందుగా వాళ్ళకి ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇచ్చేసి, దోస ఏసి ఇచ్చేశాను. ఆ తర్వాత ఇంక నేను అమ్మవారికి ప్రసాదం చేద్దామని రాత్రే శనగలు నానబెట్టుకొనున్నానండి. నానబెట్టుకొని కొద్దిగా ఉడకపెట్టి కుక్కర్‌లో వేసి ఒక 3 విజిల్లు ఉంచాను. అవి ఉడికినియి. తర్వాత కొద్దిగా పోపు పెట్టేసేసి, వాటికి తాలింపేసేసి, అమ్మవారికి ప్రసాదంగా ఈరోజు శనగలు పెడదామనుకుంటున్నాను. సో, అవి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఏం లేదండి, కొద్దిగా పోపేసేసి, ఈ శనగలు వేసి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి వేసేస్తే చాలా బావుంటుందండి. అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అని ప్రతిసారి పెడుతూ ఉంటాము. ఇలానే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి ఇది. అందుకని ఈరోజు ఇలా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి పిల్లలకి కూడా తింటారని విధంగా చేస్తున్నాను. ఇలా శనగలు చేసిన తర్వాత కొద్దిగా ఇలా సాల్టును, కొద్దిగా పచ్చి కొబ్బరి, దించే ముందున పచ్చి కొబ్బరి వేసేస్తే కొద్దిగా టేస్ట్ బావుంటుందండి. కొద్దిగా మాడకుండా చూసుకోవాలా. మాడకుండా చూసుకుంటే మనకి టేస్ట్ బావుంటుంది. ఇది తీసేసి ఇంక తర్వాత కొద్దిగా అమ్మవారికి ప్రసాదంగా కొద్దిగా తీసి పక్కన బెట్టి, తర్వాత పిల్లలకి కొద్దిగా పెట్టిచ్చానండి నేను. ఆ తర్వాత పూజకి నేను రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ మళ్ళీ పూజకి ప్రసాదం పెట్టి, తర్వాత కొద్దిగా ఇలాగా ఆయిల్ వేసి దీపాలు వెలిగిచ్చి, కొద్ది కడ్డీలు ఎలిగిస్తానండి. అంతే, అంతకు మించి నేను పూజలు ఇది కొద్దిగా అమ్మవారి కుదిరితే టైముంటే నేను అమ్మవారి స్తోత్రాలయి చదువుతాను. పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి, నేను అంతసేపు అక్కడే కూర్చున్నానంటే ఇంకా మళ్ళీ వీళ్ళు గొడవ చేస్తూ ఉంటారు ఇంట్లోనే. అందుకని ఈరోజు ఇలాగా దీపం వెలిగించి ప్రసాదం చేసి దీపం వెలిగించేసేసి కడ్డీలు ఎలిగిచ్చానండి. తర్వాత మళ్ళీ ఇంకా యాజ్ యూజువల్‌గా ఇంక వంట పనుల్లోకొచ్చేసాను. మీరెలా చేసుకున్నారో పూజ నాకు షేర్ చేయండి. ఏమైనా లలితా సహస్రనామాలు ఇవన్నీ చదువుతారా? నేను టైం ఉంటే చదువుతానండి. లేదంటే ఒక్కొక్క రోజు చదవను. పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి నాకు టైం పడుతది. టైం పట్టిందంటే మళ్ళీ వంట ఇవన్నీ లేట్ అయిపోతాయి. అందుకని నేను సింపుల్‌గా ఇలాగ ప్రసాదం పెట్టేసేసి, దీపం వెలిగిచ్చేసి, ఇలాగ హారతి ఇచ్చేసేసి నా పూజ రెండో రోజు పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఆ తర్వాత నేను ఇంకా పిల్లలకి బ బ్రే ఆహ్, ఇంకా వీళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి గాబట్టి, మళ్ళీ వాళ్ళ చదువుల దగ్గర నేను కూర్చోవాలా. కొంతసేపు కూర్చుంటే గానీ వాళ్ళు చదువులో కూర్చోరు. లేదంటే అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళని కొద్దిగా పట్టుకొని వాళ్ళ దగ్గర కూర్చొని ఉన్నాననుకోండి, అలా గట్టిగా చదువుతూ ఉంటారు. లేదంటే అటు ఇటు చిన్నమ్మాయి అసలు మాటినదు మాది. అది ఇంకా దాని దగ్గర చదివిస్తూ ఉన్నాను పూజ చేసుకొని. ఈ లోపల నేను రోజు ఉదయాన్నే రాగి జావ తాగుతానండి. రాగి జావ తాగేసేసి నేను ఇంక దాన్ని చదివించాను. నాకు ఇలాగ ఇదే 12 దాకా పడిపోతుంది. ఆ తర్వాత నేను ఆహ్, ఇంకా దాన్ని చదువుతూ నేనిలా వంట చేసుకున్నాను. మధ్య మధ్యలో ఎళ్లి చూస్తూ ఉండాలా, లేదంటే అటు ఇటు తిరిగేస్తది. ఎక్కడ సందు దొరికిందంటే అటు ఇక తిరుగుతూ ఉంటదామ. తర్వాత ఇక్కడ నేను మధ్యాహ్నం లంచ్‌కని పప్పు వేశానండి. పప్పు వేసి తాలింపేస్తున్నాను పప్పుకి. అన్నము, పప్పు వేశాను. పిల్లలు పప్పు ఉంటే గనక వాళ్ళకి కంపల్సరీగా వడియాలుండాలండి. లేదంటే ఉత్తపప్పు తినరు. సరే అందుకని నేను పప్పు చేసి, ఈరోజు ఇలాగా క్యాబేజీ, టమాటా వేసి, ఇలా పప్పు వేసి చేశాను. తర్వాత కొద్దిగా వడియాలు వేపిచ్చి, పిల్లలు ఉత్తపప్పు అంటే తినరు. సో, కొద్దిగా వడియాలేపిస్తే కొద్దిగా ఇష్టంగా తింటారు. ఇంకా ఇంట్లో ఉంటే ఇవన్నీ చేయాలండి. లేదా స్కూలుకెళ్తే ఇవన్నీ నేనేం పెట్టను. ఇంకా వడియాలేపిచ్చి ఇంకా ఇదేనండి మా లంచ్. ఈరోజు పప్పును, బీన్స్ ఫ్రై ఉంది. వడియాలు వేపిచ్చాను. ఆ తర్వాత నేను ఇంకా ఇక్కడికొచ్చేసరికి ఇంకా నేను ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ పూజ చేశాను. పూజ అంటే దీపం వెలిగించి పెట్టాను. తర్వాత ఇంకా నైట్‌కని నేను చపాతీ కలుపుతున్నాను. చపాతీలోకి మష్రూమ్ కర్రీ చేద్దామనుకున్నాను. అది కూడా ఎలా చేయాలో నేను షేర్ చేశానండి. చూస్తూ ఉండండి.
నేను ముందుగా చపాతీ పిండి కలుపుతున్నాను. ఈ చపాతీ పిండికి కొద్దిగా ఆయిల్ వేస్తాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి కలిపేసి మెత్తగా కలిపి ఒక గంట ముందు నానబెట్టి ఉంచుతానండి. అప్పుడు చపాతీలు బాగా సాఫ్ట్‌గా వస్తాయి. ఇంకా మనం తెల్లారిదాకా ఉంచినా కూడా అవి సాఫ్ట్‌గానే ఉంటాయి. గట్టిపడవు. ఇలాగ మెత్తగా కలుపుకొని ఒక గంట సేపు ఉండనివ్వండి. ఆ తర్వాత నేను 8కి తింటానంటే నేను 7:30కి అలా కర్రీ చేసి ఇది నేను 6 కల్లా పెట్టేసి ఉంచేస్తానండి చపాతీ పిండి. ఇంకా నేను 8కి అలాగా నేను స్టార్ట్ చేస్తాను చపాతీ వేయడము. ఇంకా చపాతీలు చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. మార్నింగ్ వరకైనా సరే సాఫ్ట్‌గా ఉంటాయి. గట్టిపడవు. ముందు ఇది మష్రూమ్ కర్రీ చేస్తున్నానిక్కడ. ఈ మష్రూమ్ కర్రీకి ముందుగా ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని పాన్ పెట్టుకొని కొద్దిగా బటరును, కొద్దిగా ఆయిల్ వేయండి. బటర్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. బటర్ వేసిన తర్వాత ఇలా ఆనియన్ వేసి కొద్దిగా వేగుతూ ఉండండి. వేగుతూ ఉన్నప్పుడు మనము దీనికోసమని కొద్దిగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలా. ఈ లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దానికోసము ఒక టమాటా, పచ్చి కొబ్బరి, ఒక చెక్క, లవంగాలు, ఇలాచి, కొద్దిగా గసగసాలు, జీడిపప్పు ఇవన్నీ తీసుకొని టమాటా కూడా తీసుకొని కొద్దిగా 2 స్పూన్ల పెరుగు వేయాలా. ఇవి వేసి దాన్ని బాగా మెత్తటి ప్యూరీలాగా చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాల. ఈ మనము ఇలా ఇది ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మన ఆనియన్ వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఎక్కువ వేయవసరంలా ఘాటుగా ఉంటుంది. సో, కొద్దిగా ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాన్ని వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత మా బాగా అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వండి. వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ప్యూరీని కూడా వేసేసేయండి. ఇలా వేసేసిన తర్వాత అవి బాగా టమాటా ఆయిల్ అంతా వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యి వచ్చేదాకా వాటిని కొద్దిగా సిమ్‌లో పెట్టి మాడకుండా వేపుతూ ఉండండి. అవి కొద్దిగా మిక్స్ చే ఇలా వా ఆహ్, మే వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్‌ని పెట్టి తర్వాత అవి కూడా మనం మష్రూమ్ ముందే వాటర్ పోయొద్దండి. మష్రూమ్ వేసి తర్వాత కారము, ధనియాల పొడి వేసేసి కొద్దిగా మూత పెట్టి మగ్గుతూ ఉండనివ్వండి. ఆ మగ్గుతూ ఉంటుంటే ఆ వాటర్ అంతా ఎగిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి కొద్దిగా ఇంకొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత కొద్దిగా కసూరి మేతి వేసేసి స్టవ్ ఆపేసేయండి. ఇంక ఇదేనండి మష్రూమ్ కర్రీ. తర్వాత నైట్‌కి ఇలా చపాతీ వేస్తున్నాను. ఇలా చపాతీ ఇలా కా ఆహ్, ఇప్ ఇలా లైట్‌గా ఒక పెనం మీద కాల్చేసి, ఈ దీని మీద ఈ దీని మీద వచ్చేసి పెట్టేస్తే ఈ చపాతీ బాగా పూరీలాగా పొంగుతుందండి. ఇంకా ఇది చూడండి ఇలా ఎలా పొంగుతుందో. ఇలాగ పొంగుతది. అటు ఇటు ఎక్కువ కాల్చకండి. లైట్‌గా సిమ్‌లో పెట్టేసేసి కాల్చితే అవి మెత్తగా ఉంటాయి. బాగా ఎక్కువ సెగబెట్టేస్తే గట్టిపడిపోతాయి. సో, లైట్‌గా సిమ్‌లో కాల్చేసి ఇలా కాలుస్తూ ఉంటే మనం మార్నింగ్ దాకా అయినా కూడా చపాతీ సాఫ్ట్‌గా ఉంటుందండి. ఇలాగ కా ఇలాగ పూరిలాగా పొంగాల. పొంగితే ఆ చపాతీ గట్టిపడదు. ఇంకా లైట్‌గా కాల్చండి. లైట్‌గా కాలిస్తే మనం పల్చగా చేస్తాం కాబట్టి అవి ఈజీగా కాలిపోయి ఉంటాయి. ఆ తర్వాత ఇంకా చపాతీను ఇవి మష్రూమ్ కర్రీ పిల్లలకి పెట్టిచ్చేసానండి. తర్వాత మా వారు కూడా తిన్నారు. ఇదేనండి ఈ రోజుకి. ఇలాగా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు మీరు పూజ ఎలా చేసుకున్నారో, ఈరోజు మీకు ఎలా గడిచిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ అండి. ఉంటాను. బాయ్.